నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జూలై 24, 2025 గురువారం నాడు ప్రత్యేకమైన తిథి అమావాస్య. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:56 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:48 వరకు. అయితే ఈ రోజు తిథి అమావాస్య రాత్రి 12:43 వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. నక్షత్రం పునర్వసు సాయంత్రం 4:44 వరకు. తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం రాత్రి 12:28 నుంచి రాత్రి 2:01 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:14 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 3:35 వరకు. యమగండ కాలం తెల్లవారుజామున 5:56 నుంచి ఉదయం 7:33 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:20 నుంచి తెల్లవారి 5:08 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 2:25 నుంచి మధ్యాహ్నం 3:56 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి కుటుంబ సమస్యల యొక్క పరిష్కారానికి ఇది మంచి సమయము. నలుగురిని పిలిచి కూర్చోబెట్టుకోవడం కానీ, లేదా మీ పెద్దలతో సంప్రదించడం కానీ, ఇలాగ ఏదైతే మీ కుటుంబ సమస్యలు పరిష్కారానికి రాకుండా మొండిగా ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడం కోసం ఈ రోజు మంచి రోజు. అయితే ధైర్యంగా వ్యవహరించే ప్రయత్నము ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా చేసుకోండి. ఏదైనా కొత్త ప్రయత్నాలకు మాత్రం ఈ రోజు వెళ్ళకండి. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి స్తోత్ర పారాయణ, ఆలయ దర్శనము మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. దాన ధర్మాలు చేస్తారు. క్షేత్ర దర్శనం కూడా చేసే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతి నెలకొనే అవకాశం కూడా కనబడుతోంది. శ్రమతోనే మీరు ఈ రోజు విజయాన్ని సాధిస్తారు. కష్టపడితేనే తప్ప ఈ రోజు ఏ పని అయ్యేటట్టుగా కనిపించడం లేదు. పరిహారంగా శ్రీరామ ఆలయం దర్శనం చేసుకోవటం కానీ, రాముల వారికి పూజ చేసుకోవడం కానీ చేసినట్టయితే కొన్ని సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి గురుగ్రహ ప్రభావం వల్ల అన్ని శుభయోగాలే. ప్రతి రంగంలో ఉన్న వారికి శుభంగా ఉండబోయే అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీరు ఏ ప్రయత్నాలు చేసినా, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఈ రోజు మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి, ధనము సమయానికి అందుబాటులోకి రావడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి సూచనలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. నిర్ణయాలు తీసుకోండి, కానీ అమలు జరిపేది శ్రావణ మాసంలోనే అమలు జరిపే ప్రయత్నాలు చేసుకోండి. అయితే భవిష్యత్తు ప్రణాళికలకు ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం కానీ, ప్రణాళికలు వేసుకోవడానికి కానీ అత్యంత శుభదినము ఈరోజు. అయితే పరిహారంగా ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వడంతో పాటు పసుపుని కూడా దానం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.